హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ లింక్ ద్వారా మీరు చేసుకోవచ్చు. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే వచ్చింది. అయితే ఇంతటి మంచి అవకాశాన్ని మీరు ఎవ్వరూ వదులుకోవద్దు. సో ఆ శుభవార్త ఏంటి, సో మీ అవకాశం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో తప్పనిసరిగా ఇలా చేసుకుంటే కనుక మీకు అయితే చాలా యూజ్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి అయితే శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఆ శుభవార్త ఏంటని చూసుకున్నట్లయితే కనుక ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైతే 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళు ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అనేది తీసుకొచ్చారు. అయితే చాలామంది ఆధార్ అప్డేషన్ అయితే చేసుకున్నారు. సో ఏపీ రాష్ట్రంలో ఇంకా చాలామంది ఏంటంటే ఈ ఆధార్కి సంబంధించినటువంటి అప్డేషన్ అనేది చేసుకోలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రాలకైతే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. సో ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైతే ఇంకా అప్డేషన్ అనేది చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా అయితే చేసుకోవాలని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ అప్డేషన్ చేసుకోవాలంటే మీ యొక్క మొబైల్లో చేసుకోవచ్చండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన జస్ట్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఆధార్ అప్డేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన మీరు క్లిక్ చేస్తే కనుక సో మీకు ఆధార్ అప్డేషన్కి సంబంధించి మీరు అక్కడ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అయితే అప్డేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత దానికి ఏంటంటే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క అప్డేట్ అనేది అయిపోతుందండి. చాలా ఈజీగా మీరు అప్డేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ కలిగి ఉన్నవారు చాలామంది పేర్లు కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, సో ఎలాంటివి కూడా ప్రాబ్లం ఉన్నా కానీ సో వాళ్ళు ఏమైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ సో మీరు లింక్ ద్వారా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ లింక్ ద్వారా చేసుకోవడం రాకపోతే కనుక మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు కానివ్వచ్చు, ఆధార్ సెంటర్లకు కానివ్వచ్చు, పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు కానివ్వచ్చు, అక్కడికి వెళ్ళి మీరు అప్డేషన్ కానివ్వచ్చు. అలాగే మీరు ఈ మార్పులు చేర్పులు కూడా మీరు చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం అయితే పలు రకాలుగా పలు టైంలో అయితే మనకు రాష్ట్రాలకు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. సో తప్పనిసరిగా అయితే మీరు కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి అప్డేషన్ చేసుకున్నారా, అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే కనుక మీరు తప్పనిసరిగా అప్డేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.